సెలబ్రిటీల ఒంటిపై ఉన్న టాటూలు చాలా మందిలో క్యూరియాసిటీని కలిగిస్తుంటాయి. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఎడమ చేతిపై ఉన్న ఓ మిస్టరీ టాటూ సైతం చాలా కాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ పోతుంది. మోర్స్ కోడ్ లో ఉన్న ఆ టాటూ అర్థం ఏంటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఎట్టకేలకు లాల్ సింగ్ చాదా సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్య స్వయంగా ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ టాటూ తన మాజీ భార్య సమంత రూత్ ప్రభుతో తన వెడ్డింగ్ డేట్ సూచించబడుతుందని వెల్లడించాడు. ఒక అభిమానితో జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్ ను గుర్తు తెచ్చుకుంటూ ఈ విషయం చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే సమంత నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా చైతన్య ఆ టాటూని అలాగే ఉంచుకున్నాడు. బాలీవుడ్ బబుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య తన టాటూని కాపీ చేయడానికి ప్రయత్నించిన అభిమానుల గురించి కూడా మాట్లాడాడు. కొంతమంది ఫ్యాన్స్ తన పేరునే టాటూ వేయించుకుంటున్నారని, మరి కొంతమంది తన చేతిపై ఉన్న టాటూని కూడా కాపీ చేస్తున్నారని చెప్పాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా చేతిపై ఉన్న టాటూ నా పర్సనల్ కాబట్టి దయచేసి ఎవరు అలా చెయ్యవద్దు అని ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేశాడు. డివోర్స్ తీసుకున్నారు కదా, మరి ఆ టాటూని మారుస్తారా అని అడిగిన ప్రశ్నకు చైతు నవ్వుతూ ఆన్సర్ చెప్పాడు. నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. దాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఇది ఎప్పుడు ఎలా ఉందో అలానే బాగుంది అని అన్నాడు. దీంతో చైతు టాటూ గురించి వస్తున్న క్వశ్చన్స్ కి ఒక ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. కాగా పెళ్లైన 4 సంవత్సరాల తర్వాత 2021 లో విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు. వారి విడాకులకి కారణాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. నాగ చైతన్య ఇటీవలే శోభిత దుల్లిపాలను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు.